కూతురిని చెల్లిగా ప్రపంచానికి పరిచయం చేసి హత్య చేసిన ఒక కరుడు కట్టిన నేరస్తురాలు ఇంద్రాణి ముఖర్జీ. ఇది తన రియల్ క్రైమ్ స్టోరీ. నమస్తే, నా పేరు దుర్గా, అడ్వకేట్. ఈరోజు నేను షీనా బోరా మర్డర్ మిస్టరీ గురించి చెప్పబోతున్నాను అనమాట. అమ్మ ప్రేమ అంటే ప్రపంచంలో వెలకట్టలేనిది, కానీ కొంతమంది తల్లులు ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ స్వార్థ ప్రేమల కోసం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నేను ఆ చెడ్డ తల్లి ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు షీనా బోరాను ఎందుకు చంపింది, ఎలా చంపింది అనే విషయం గురించి, ఆ క్రైమ్ స్టోరీ గురించి మీతో చెప్పబోతున్నాను. 2015వ సంవత్సరం పోలీస్ కమిషనర్కు ఒక గుర్తు తెలియని ఉమెన్ కాల్ చేసి, షీనా బోరా అనే ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు ఫైల్ అయింది కదా 3 years బ్యాక్, ఆమె మిస్ అవ్వలేదు, వాళ్ళ సొంత తల్లి, దయచేసి ఆ కేసు మళ్ళీ వెలికి తీసి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. అయితే పోలీస్ వాళ్ళకి కాస్త బెరుకు ఏంటంటే, అసలైన సాక్ష్యాధారాలు లేకోకుండా జస్ట్ ఒక డౌట్ తోటి ఒక రిచ్ పీపుల్ పట్టుకొని ఇబ్బంది పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. అయితే షీనా బోరా అస్సాం రాష్ట్రంలోని గౌతికి చెందిన అమ్మాయి. ఇంద్రాణి ఏమో తన తల్లి, అంటే ఇంద్రాణికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు సిద్ధార్థ దాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడి 2 పిల్లలకి జన్మనిచ్చింది. అంటే పెళ్లి కాకుండానే షీనా బోరాకు మిఖాయిల్ బోరా అనే అబ్బాయికి జన్మనిచ్చింది. అయితే చిన్న వయసులో పుట్టడంతో గౌహతిలో ఈ ఇంద్రాణి వాళ్ళ అమ్మా నాన్న వద్దే 2 పిల్లల్ని వదిలేసింది. ఫస్ట్ భర్తను వదిలేసింది అనమాట. ఇంకా వదిలేసి కోల్కతా వెళ్ళి చదువుకోవాలి అనుకుని షిఫ్ట్ అయింది. కోల్కతాలో అంటే ఆమె చదువు కోసం షిఫ్ట్ అయిపోయింది. ఆ టైంలో 1993లో సంజీవ్ ఖన్నా అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి విధి అనే అమ్మాయి పుట్టింది. అయితే 1996 సంవత్సరంలో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ అనే ఒక ప్రైవేట్ రిక్రూట్ కంపెనీ అనమాట, అది స్టార్ట్ చేసింది. 2001వ సంవత్సరంలో తన కంపెనీ పనుల మీద ముంబైకి షిఫ్ట్ అయింది. అయితే 2002వ సంవత్సరంలో భర్త సంజీవ్ ఖన్నాతో కూడా విడిపోయింది. సెకండ్ హస్బెండ్ తనతో కూడా విడిపోయింది. ఈ కూతురు నిధిని ఈమెతో పట్టే పెట్టుకుందనమాట. అదే సమయంలో ఇంద్రాణి ముఖర్జీ పీటర్ ముఖర్జీ అనే ఒక పెద్ద వ్యాపార వ్యక్తితో పరిచయం చేసుకుని, ఆ పరిచయం పెళ్లి దాకా వెళ్ళి ఈ తనకన్నా ఒక 16 ఏళ్ళు పెద్దోడు అనమాట ఈ పీటర్ అనే వ్యక్తి. అయితే అతన్ని పెళ్లి చేసుకుంది. పీటర్ ముఖర్జీకి ఇది 2వ పెళ్లి అనే చెప్పింది అనమాట. ఇంద్రాణి ముఖర్జీకి కూడా 2nd పెళ్లి అని చెప్పింది. ఫస్ట్ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా తల్లిదండ్రుల దగ్గర, 2 పిల్లల్ని అంటే ఓన్లీ నిధి గురించి చెప్పింది. సెకండ్ హస్బెండ్తో పుట్టిన నిధి గురించి చెప్పి, ఆ చిన్నతనంలో 14 ఏళ్ల టైంలో పుట్టిన షీనా బోరా అండ్ మిఖాయిల్ బోరా ఉన్నారు కదా, వాళ్ళనేమో తన చెల్లి తమ్ముళ్లాగా భర్తకు పరిచయం చేసింది. అయితే ఇది మంచిగా నడుస్తుంది కదా. 2006 సంవత్సరంలో తన తల్లి 2వ పెళ్లి చేసుకుందని తెలిసి షీనా బోరా కూడా ముంబై వచ్చి చదువు కొనసాగించింది, మా అమ్మ దగ్గర ఉందామని చెప్పి. కానీ షీనా బోరా కూడా ఎప్పుడూ తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ అని ఎవరితో కూడా చెప్పలేదు. తల్లి అని చెప్పకుండా మా అక్కనే చెప్పింది. ఆమె అంటే చెల్లిలాగానే కొనసాగించింది అనమాట. అయితే ముంబైలో ఉంటున్న డేస్లో షీనా బోరా పీటర్ ముఖర్జీ ఉన్నాడు కదా, అంటే వరుసకి నాన్న అవుతాడు, కానీ తెలియదు అతనికి. అయితే పీటర్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్తో ప్రేమలో పడింది. మ్యాటర్ చాలా సీరియస్గా మారిందనమాట. అయితే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు. తండ్రి పీటర్ ముఖర్జీకి ఈ పెళ్లిపై అసలు అభ్యంతరం ఏమి ఉండదు, ఇట్స్ ఓకే అన్నట్టు ఉంటాడు. కానీ ఇంద్రాణి ముఖర్జీకి మాత్రం అసలు ఈ పెళ్లి ఒప్పుకోదు. రాహుల్కి షీనా బోరా రాహుల్కి చెల్లి అవుతుంది. కానీ ఆమెకి ఈ మ్యాటర్ కన్నా ఎక్కువ ప్రాబ్లము ఆస్తి. అంటే వీళ్ళిద్దరు పెళ్లి జరిగితే కనుక ఆస్తి మొత్తం షీనా బోరాకి వెళ్తుందని కూడా ఇంద్రాణి ముఖర్జీకి కోపం అనమాట, ఈగో వచ్చేస్తుంది, పెళ్లికి అడ్డు చెప్తుంది. అయితే ఈ పెళ్లి విషయంపై తల్లి కూతుళ్ళ మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. ఇంతలో షీనా బోరా రాహుల్ని కలవడం మానేసింది. అంటే వాళ్ళ మదర్ ఆజ్ఞల మేరకు రాహుల్ని కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందన్నమాట. అయితే ఈ షీనా బోరా గురించి రాహుల్ ఇంద్రాణి ముఖర్జీని కాల్ చేసి అడుగుతాడనమాట. అప్పుడు ఇంద్రాణి ముఖర్జీ చెప్తుంది, నా కూతురు USA వెళ్ళిపోయింది, నేను కలవదు అని చెప్తుంది. కానీ రాహుల్ ఆ ఇంద్రాణి మాటలు డౌట్ వస్తుంది. ఎందుకంటే షీనా బోరా పాస్పోర్టు రాహుల్ దగ్గర ఉంచిందనమాట. అయితే రాహుల్ ఎంత వెతికినా షీనా బోరా దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. కానీ పోలీసులు అసలు పట్టించుకోరు. ఎక్కడికో ఎల్లుంటుందిలేండి, వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే తల్లి అందరూ అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మిస్సింగ్ కంప్లైంట్కి ఎవడో థర్డ్ పార్టీ వచ్చి కంప్లైంట్ చేశారని చెప్పి అంత సీరియస్ తీసుకోరు. ఒకవేళ దొరికితే మేము ఇన్ఫామ్ చేస్తామని కూడా సర్ది చెప్పి పంపించేస్తారు. ఇంద్రాణి కూడా తర్వాత కొద్ది రోజులు మిస్సింగ్ కేసే పెడుతుంది అంతే.
అయితే ఇదే టైంలో రాహుల్కి షీనా బోరా మొబైల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమనంటే, నేను పర్మనెంట్గా అమెరికా వెళ్ళిపోతున్నాను, నన్ను వెతక్కు అని మెసేజ్ చేస్తుంది. అయితే షీనా బోరా ఆఫీస్కి సంబంధించిన మెయిల్ ఐడి నుంచి కూడా వాళ్ళ కంపెనీకి తను షీనా బోరా ఎక్కడైతే వర్క్ చేసేదో ఆ కంపెనీకి కూడా మెసేజెస్ వెళ్తాయి, నేను ఉద్యోగం మానేస్తున్నాను అని. సో అందరూ ఆమె గురించి ఇంకా వదిలేస్తారు, పట్టించుకోరు. ఇవన్నీ తెలిసాక రాహుల్ షీనా బోరా గురించి ఇంకా వెతకడం మానేస్తాడు, ఎందుకులే అని. అయితే ఈ రాహుల్ క్రమంగా షీనా బోరాని మర్చిపోయాడు కదా. ఒక 3 సంవత్సరాలు గడిచిపోతాయి ఇట్లా. 3 సంవత్సరాల తర్వాత పోలీస్ కమిషనర్కి షీనా బోరా చనిపోయింది అని కాల్ వస్తుంది. అసలు అది ప్రజెంట్ కాల్ అనుకోండి, గతం అంతా చెప్పాను కదా. అయితే కాల్ వస్తుంది. పోలీస్ కమిషనర్ కానీ పోలీస్ టీం, క్లూస్ టీం ఏదైనా కూడా ఆధారాల కోసం వెతకాలి అని స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఇది రెండోసారి కంప్లైంట్ కాబట్టి. ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ డబ్బులు చాలా రిచ్ వాళ్ళు అనమాట. రిచ్ అంటే వ్యాపారవేత్తలు కావడంతో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయకూడదు అంటే పోలీస్ ఆఫీసర్స్కి కూడా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టారు. 3 సంవత్సరాల క్రితం ఇంద్రాణి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న శామ్ అనే వ్యక్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అతన్ని అరెస్ట్ చేస్తారనమాట. చేసి ఒకవేళ ఇది ఆమెకు తెలిస్తే, ఇంద్రానికి తెలిస్తే ఆమె అలర్ట్ అవుతుంది కాబట్టి ఆమెకు తెలియని ఆ టైంలో ఇంద్రాని యుఎస్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు, వేరే దేశంలో ఉంది. అయితే ఇంద్రాని ఇండియా వచ్చిన తర్వాత డ్రైవర్ శామ్ను అరెస్ట్ చేసి, అంటే ఆమె రాకముందే తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేశారనమాట మంచిగా. వాడు మొత్తం జరిగిందంతా చెప్పాడు. షీనా బోరాకి ఇంద్రాని, రాహుల్ అంటే పెళ్లి గురించి గొడవలు అయ్యేవి, అంటే తల్లి కూతుర్లు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, గొడవలు అయ్యేవి. అలాంటి టైంలోనే ఎలా అయినా సరే ఈ షీనా బోరాను చంపేయాలి అని ఇంద్రాని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో తన నమ్మకస్తుడైన డ్రైవర్ శామ్ని, తన రెండో భర్త సంజయ్ ఖన్నాను కూడా యాడ్ చేసుకుంది. రెండో భర్త కూతురు విధి, అంటే కూతురు విధి ఇంద్రాని వద్ద ఉండడంతో షీనా బోరా ఎలా చెప్తే అలా ఈ సంజయ్ ఖన్నా కూడా వింటాడనమాట. ఆస్తి ఎక్కువ వస్తుందని నమ్ముతాడు. అయితే ఇంకా ఈ వచ్చే ఆస్తిలో నీకు కూడా వాటా ఇస్తాను అని చెప్పడంతో ఈ రెండో భర్త సంజయ్ ఖన్నా ఈ ప్లాన్లో చేరాడు. అయితే ఇంద్రాని ఒకరోజు షీనా తన కూతురికి కాల్ చేసి రాహుల్తో పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని బాంద్రా ఏరియాకు పిలుస్తుంది, బాంబే. అక్కడికి వచ్చిన తర్వాత కారులో ఎక్కించుకుని తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు. అయితే ఆ నీళ్ళల్లో మత్తు మంది కలపడం వల్ల షీనా బోరా కోల్పోయిందనమాట, స్పృహ తప్పింది. అయితే డ్రైవర్ అంటే ముందు నుంచి షీనా బోరా అంటే ఎలా చంపాలి ప్లాన్ చేసుకున్నారు కదా. అయితే ఈ కాళ్ళు పట్టుకుంటే ఇంద్రాని సంజయ్ ఖన్నా గొంతు నులిమి చంపేశారు. పగటి సమయంలో శవాన్ని పాతిపెట్టడం కష్టం కాబట్టి రాత్రి సమయంలో తీసుకెళ్లాలని అనుకుని ప్లాన్ ప్రకారమే బాడీని తీసుకుని పీటర్ ముఖర్జీ అంటే ఆ శవాన్ని తీసుకుని పీటర్ ముఖర్జీ ఇంటికి వెళ్ళారు. అయితే పార్కింగ్లో కార్ని పెట్టి చాలా లేట్ నైట్ అయిపోయింది కదా, పోలీసులు పెట్రోలింగ్ వ్యాన్స్ తిరుగుతాయని చెప్పి తెల్లారే వరకు వెయిట్ చేసి, అర్ధరాత్రి వరకు కాస్త తెల్లవారుజాము వరకు వెయిట్ చేసి షీనా బోరా బాడీని కారులోనే కూర్చోబెట్టుకుని ఇంద్రాని ఇంకో సైడు, సంజయ్ ఖన్నా ఇంకో సైడు, మధ్యలో ఆమెను పెట్టుకుని బాడీని పెట్టుకుని రాయగఢ్ అనే ప్లేస్కి తీసుకెళ్లారు. పెట్రోల్ కూడా తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. అక్కడ శవాన్ని పెట్రోల్తో కాల్చేసి పూడ్చిపెట్టి ఇంటికి వచ్చేసారు ఏం తెలియనట్టు. అయితే రాత్రి లేట్ అయ్యడంతో నైట్ ఎర్లీ మార్నింగ్ కదా, కాస్త బాడీ ఎక్కడ కాలిందో ఎక్కడ కాలేదో వాళ్ళకి అర్థం కాలేదు, కొంత బాడీ మిగిలిపోయిందనమాట. ఈ విషయం అక్కడ లోకల్ పోలీసులకి తెలుస్తుంది. పోలీసులు కొన్ని రోజులు మిస్సింగ్ కంప్లైంట్ చేస్తారు. ఆ బాడీ ఎవరిదో వెతకడానికి అప్పట్లో అంత టెక్నాలజీ కూడా లేదు, కానీ వెతుకుతారు. ఆ 7 తాలూకు ఎవరు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ రాకపోవడంతో ఆ మిగిలిన కొంత బాడీని కూడా పోలీసులు పూడ్చిపెట్టేశారు కొద్ది రోజులు వెయిట్ చేసి. అయితే డ్రైవర్ ఇదంతా చెప్పాక ఇప్పుడు కరెంట్లో రాయగఢ్ పోలీసులు అంటే రాయగఢ్ వెళ్ళి షీనా బోరా అంటే లోకల్ పోలీసుల ద్వారా మిగిలిన శవం ఒక భాగాలు రికవర్ చేసుకున్నారు కదా. ఇదంతా పాతయన్నీ రికవరీ చేసి తెలుసుకుని ఈ హత్యలో ఇంద్రాని హస్తం ఉంది అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు అని చెప్తే కాల్ రికార్డ్ చెక్ చేస్తారు. అప్పుడు ముగ్గురి కాల్ లొకేషన్స్ బాంద్రా, రాయగఢ్లో ఉన్నట్టు చూపిస్తారు. కాల్ రికార్డ్స్ కన్ఫర్మ్ అయ్యాక ఇంద్రాని ముఖర్జీని అరెస్ట్ చేసి సెక్షన్ 364, సెక్షన్ 302, సెక్షన్ 328, సెక్షన్ 201, 203, 307, 420, 468 ఇలా సెక్షన్స్ ఫైల్ చేసి ఇంద్రాణిని జైలుకి పంపించారు. అయితే జైల్లో ఉండే తన కూతురు ఇంకా బతికే ఉందని కలలు కంటూ మీరు నన్ను తప్పుడు కేసులో ఇరికిచ్చారని అట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందంట.
ఇంకా నా హెల్త్ రిపేర్ చేసుకోవడానికి నేను ఫారెన్ వెళ్తాను, నాకు బెయిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ పెడితే బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఇంద్రాణి జైల్లోనే ఉంది. అయితే నా కూతురు బతికే ఉందని రీసెంట్గా జైల్లో ఉన్న మహిళా ఖైదీలు కూడా చూశారని చెప్పి అలా పిచ్చి పిచ్చిగా చేస్తుందంట. అంటే దీన్ని బట్టి చూస్తే ఆమె జైలు నుంచి రావడానికి ఇంకా చేస్తున్న ప్లాన్స్, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉంటేనే మంచిది. ఏ తప్పు చేసినా తొందరలో బయటపడతారు, దొరుకుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంత ఈజీ కాదు మర్డర్ చేసి తప్పించుకోవడం. బీ అలర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.